అవి ఎమర్జెన్సీ తర్వాతి కాలం రోజులు. అప్పుడు వైఎస్ఆర్ ఏమంత గొప్ప ఇందిరాగాంధీ కుటుంబ భక్తుడు కాదు. పైపెచ్చు కుటుంబ పాలనకు సంబంధించి తీవ్రంగా దుయ్యబడుతూ ఉండేవారాయన. ఆ సమయంలో ఒరిజినల్ కాంగ్రెస్ నుంచి ఇందిరను, ఆమె చిన్న కుమారుడు సంజయ్ గాంధీని బహిష్కరించగా, అప్పటికే సిద్ధం చేసి పెట్టుకున్న ఇండియా అంటే ఇందిరా, ఇందిరా అంటే ఇండియా అనే ఒకానొక స్లోగన్ కొద్దీ ఆమె ఎక్కడుంటే అదే కాంగ్రెస్ అనే కోణంలో కాంగ్రెస్ స్థాపన, ఆపై వైఎస్ఆర్ ఒరిజినల్ కాంగ్రెస్ నుంచి గెలుపు. సరిగ్గా అదే సమయంలో వైఎస్ ఒకే ఒక్కడిగా ఉమ్మడి ఆంధ్రాలో గెలిచినా ఆ ఒక్క సీటు గల ఒరిజినల్ కాంగ్రెస్ కాస్త కాంగ్రెస్ ఐలో చేరడంతో ఆయన కూడా కాంగ్రెస్ ఐకి షిఫ్ట్ అయ్యారు. ఆనాటి నుంచి పులివెందుల్లో వైఎస్ లేదా ఆయన కుటుంబ ప్రాతినిధ్య పార్టీ వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తూ వచ్చాయి. అక్కడ పూచిక పుల్లను నిలబెట్టినా కూడా వైఎస్ కుటుంబం పేరు మీద నిలిచి గెలిచేదనే పేరుంది. అలాంటి చరిత్రకు చదులు పట్టిందా అన్నట్టు నేడు పులివెందులలో టీడీపీ జెండా రెపరెపలాడింది. అలాగని అది అప్పటి నుంచే కాదు, గత 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఈ ప్రాంతంలో వైఎస్ కుటుంబం పవర్ తగ్గిందా అన్నట్టు పరిస్థితి మారుతూ వచ్చింది. గత 2024 ఎన్నికల్లో కడపలోనూ వైసీపీ భారీ పరాభవం మూటకట్టుకుంది. దీనంతటికీ కారణం వైఎస్ కుటుంబ లెగసీని వైఎస్ జగన్ దిగజార్చుతూ వచ్చాడనడానికన్నా మించి భారతీరెడ్డి ఈ క్రతువును ముందుండి నడిపిస్తున్నారా అనిపిస్తోంది. కారణం, భారతీరెడ్డి జగన్ని అడ్డుపెట్టుకొని వైఎస్ఆర్ బ్రాండ్ని తమ కుటుంబం అంటే తాను, అవినాష్ రెడ్డి ప్రాతినిధ్యం వహించే సెకండ్ గ్రేడ్ వైఎస్ ఫ్యామిలీకి అడాప్ట్ చేసుకోవాలన్న తలంపు కారణంగా ఆమె తీసుకుంటూ వస్తున్న నిర్ణయాలు వరుస వెంబడి బెడిసి కొడుతూ వస్తున్నాయి. కుప్పం మున్సిపాలిటీలో విజయం సాధించిన ఆ ఊపు ఉత్సాహం కాస్త పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల గెలుపుతో మట్టి కొట్టుకుపోవడం మాత్రమే కాదు, వైఎస్ ఫ్యామిలీకి ఉన్న ప్రభ నానాటికి తగ్గుతూ వస్తోందనడానికి ఒక నిదర్శనంగా నిలుస్తోందని అంటారు విశ్లేషకులు.